మరణ శిక్షలు మరియు ఉరి శిక్షలు 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అమ్నెస్టీ ఇంటర్నేషనల్. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇటీవల డెత్ సెంటెన్సెస్ అండ్ ఎగ్జిక్యూషన్ 2024 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1518 నమోదైన మరణ శిక్షలను చూపించింది. ఇది దాదాపు 10 సంవత్సరాల్లో అత్యధికం. ఇరాను, ఇరాకు మరియు సౌదీ అరేబియా మరణ శిక్షణలలో 91% కారణమయ్యాయి. ఇరాను కనీసం 972 మందిని, సౌదీ అరేబియా కనీసం 345 మందిని ఉరితీసింది మరియు ఇరాకు 16 నుండి కనీసం 63కి పెరిగింది. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన విల్లో బ్యాటు ఏ ప్రాంతానికి సంబంధించినది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ పొందిన విల్లో బ్యాటు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినది. కాశ్మీర్ విల్లో బ్యాటులు ఇప్పుడు హస్తకళలుగా గుర్తించబడ్డాయి. కాశ్మీర్ నండా, కాశ్మీర్ గబ్బా, కాశ్మీర్ విల్లో బ్యాటు, కాశ్మీర్ ట్వీడు, క్రూవెల్, కాశ్మీర్ చైన్ స్టిచ్, షికారా మరియు వాగు వంటి 8 జిఐ ట్యాగులు జమ్మూ కాశ్మీర్ పొందింది. ఇటీవల ఫిన్టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నిధులలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? అమెరికా. గ్లోబల్ ఫిన్టెక్ నిధుల విషయానికి వస్తే అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుందని బహుళ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఫిన్టెక్ నిధుల పరంగా భారతదేశం 3వ స్థానంలో మరియు యూకే 2వ స్థానంలో ఉండగా యుఎస్ఏ స్థిరంగా ముందంజలో ఉంది. భారతీయ ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థ 2024లో ప్రపంచవ్యాప్తంగా నిధులు సమకూర్చిన మొదటి 3 ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. నిధుల సేకరణ పరంగా భారతదేశంలోని బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల ఎస్ఎం కృష్ణ మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆలివర్ క్రాఫోర్డ్, బ్రిటన్ దేశస్థుడు. ఎస్ఎం కృష్ణ మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు బెంగళూరులోని ఎస్ఎం కృష్ణ టెన్నిస్ స్టేడియంలో జరిగింది. గ్రేట్ బ్రిటన్ ఆటగాడైన ఆలివర్ క్రాఫోర్డు ఎస్ఎం కృష్ణ మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో విజేతగా నిలిచాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్ స్టేషన్ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? జపాన్. జపాన్లోని వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అరిడా నగరంలో హట్సుషిమా స్టేషన్ అని పిలువబడే ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్ స్టేషన్ను 6 గంటల కంటే తక్కువ సమయంలో నిర్మించింది. 3D ప్రింటింగు, దీనిని సంకలిత తయారీ అని కూడా పిలుస్తారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా, చౌకగా మరియు పర్యావరణ అనుకూలంగా మార్చగలదు. భారతదేశంలో అతిపెద్ద పెట్రోకెమికల్ ప్లాంటు ఎక్కడ స్థాపించబడుతున్నది? ఒడిశా. భారతదేశంలో అతిపెద్ద పెట్రోకెమికల్ ప్లాంటు ఒడిశాలోని పారాద్వీపులో స్థాపించబడుతున్నది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్. దీనిని 61,077 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. ఈ ప్లాంటు ఫెనాల్, పాలీప్రొఫైనల్ మరియు ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో సహా విస్తృత శ్రేణి పెట్రోకెమికల్స్ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. నీటి సంరక్షణ ప్రచారంలో భాగంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి భగీరథ్ యాప్ను ప్రారంభించారు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర జల సంరక్షణ్ అభియాన్ 2025లో భాగంగా భగీరథ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. నౌలాసు, దారాసు మరియు వర్షాధార నదులు వంటి
కీలకమైన నీటి వనరులను సంరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడానికి ఈ యాప్ వీలు కల్పిస్తున్నది. 9 మరియు 10 తరగతులలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏది? హర్యానా. హర్యానా 2025 నుండి 9 మరియు 10 తరగతులలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయనుంది. హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు భివానీ అన్ని అనుబంధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పాఠశాలల్లో 9 మరియు 10 తరగతులలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పంచాయతీ అభివృద్ధి సూచిక ప్రకారం అత్యధిక సంఖ్యలో ఫ్రంట్ రన్నర్ అనగా అన్ని రాష్ట్రాల కంటే ముందున్న గ్రామ పంచాయతీలు ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. స్థానికీకరించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా 2.5 లక్షలకు పైగా గ్రామ పంచాయతీల అభివృద్ధిని కొలవడానికి పంచాయతీ అభివృద్ధి సూచికను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గుజరాత్ 346 ఫ్రంట్ రన్నర్ గ్రామ పంచాయతీలతో ముందంజలో ఉంది. తర్వాత స్థానంలో తెలంగాణ 270తో ఉంది. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ ప్రచురించింది? ప్రపంచ ఆర్థిక వేదిక అనగా WF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. 2025-30 కాలానికి ప్రపంచ కార్మిక మార్కెట్ ధోరణులను విశ్లేషించే ది ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనగా WF ప్రచురించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 వేగంగా మారుతున్న ప్రపంచ ఉద్యోగ డిమాండ్లతో విద్యను సమలేఖనం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లు మరియు బిగ్ డేటా నిపుణుల వంటి పాత్రలకు డిమాండ్ పెరుగుతున్నది. మొదటి ట్రై సర్వీస్ ఆల్ ఉమెన్ గ్లోబల్ ప్రదక్షిణ యాత్ర అయిన సముద్ర ప్రదక్షిణ ఏ నగరం నుండి ప్రారంభమైంది? ముంబై. మొదటి ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ గ్లోబల్ ప్రదక్షిణ యాత్ర అయిన సముద్ర ప్రదక్షిణను 2025 ఏప్రిల్ 7న ముంబై నుండి IASV అనగా ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణిలో ప్రారంభించారు. ముంబైలోని కొలాబాలోని ఇండియన్ నావల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్లో మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ AK రమేష్ దీనిని జెండా ఊపి ప్రారంభించారు. దీనిని నారీ శక్తి అని కూడా పిలుస్తారు. గత సంవత్సరం భారత నౌకాదళం INSV అనగా ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ తరణిలో తన 2వ ఆల్ ఉమెన్ నావిక సాగర్ పరిక్రమను ప్రారంభించింది. 3.2 మీటర్ల ఎపర్చర్ రేడియో మరియు మిల్లీమీటర్ వేవ్ టెలిస్కోప్ అయిన 3 గార్జెస్ అంటార్కిటికా ఐను ఏ దేశం ప్రారంభించింది? చైనా. అంటార్కిటికాలోని జోంగ్షాన్ స్టేషన్లో చైనా 3 గార్జెస్ అంటార్కిటికా ఐ టెలిస్కోప్ను ప్రారంభించింది. ఇది హైడ్రోజన్ మరియు అమ్మోనియా వంటి ఇంటర్స్టెల్లార్ వాయువును అధ్యయనం చేయడానికి మరియు అంతరిక్షంలో నక్షత్ర నిర్మాణాన్ని అన్వేషించడానికి రూపొందించబడింది. టెలిస్కోప్ అంటార్కిటికా యొక్క తీవ్రమైన చలి మరియు బలమైన గాలుల్లో పనిచేయగలదు. చైనా అంతరిక్ష శాస్త్ర పరిశోధనను పెంచడానికి చైనా 3 గార్జెస్ విశ్వవిద్యాలయం మరియు షాంఘై నార్మల్ విశ్వవిద్యాలయం ఈ టెలిస్కోప్ను అభివృద్ధి చేశాయి. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ప్రపంచ ఆర్థిక వేదిక WF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ అనేది నైపుణ్యాభివృద్ధిలో వివిధ రంగాలలో ఆవిష్కరణలు మరియు పరిష్కారాలను పెంచడానికి ఒక జాతీయ ప్రభుత్వ ప్రైవేటు వేదిక.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును ఎంతగా నిర్ణయించింది? 6.0%. కొనసాగుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధాలు మరియు పెరుగుతున్న అనిశ్చితులను పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని వలన అది 6.0%కి తగ్గింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను కూడా 6.7% నుండి 6.5%కి సవరించారు. కొత్త టారిఫ్ చర్యల కారణంగా ఆర్థిక వృద్ధి మరియు ఎగుమతులకు నష్టాలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ గుర్తించారు. అయితే తగ్గుతున్న వస్తువులు మరియు ముడి చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణ ప్రమాదాలు పరిమితంగా ఉన్నాయి. పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ 4 అనగా పోయం 4 అనేది ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన అంతరిక్ష పరిశోధన వేదిక? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనగా ఇస్రో. పోయం 4 లేదా పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ 4 ఇటీవల భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి హిందూ మహాసముద్రంలో పడిపోయింది. దీనిని ఇస్రో యొక్క IS4OM అనగా సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ట్రాక్ చేసింది. ఇది ఇస్రో అభివృద్ధి చేసిన అంతరిక్ష పరిశోధన వేదిక. ఈ పోయం 4 అనేది స్పేడెక్స్ అనగా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంటల్ మిషన్లో భాగం మరియు పోయం 3 తర్వాత పోయం సిరీస్లో ఇది 4వది. ఇది పోయం 3 కంటే 3 రెట్లు ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆహార భద్రతపై భారతదేశం ఏ దేశంతో ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేసింది? ఇజ్రాయెల్ దేశంతో. వ్యవసాయం, ఆహార భద్రత మరియు వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు ఇజ్రాయెల్ ఒక సమగ్ర వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇటీవల ఏ భారతీయ సంస్థ భారతదేశంలో తయారు చేసిన ఆర్గాన్ ఆన్ చిప్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? IISc బెంగళూరు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనగా IISc పరిశోధకులు భారతదేశంలో తయారు చేసిన ఆర్గాన్ ఆన్ చిప్ను అభివృద్ధి చేశారు. దీనిని గతంలో దిగుమతి చేసుకున్నారు. ఆర్గాన్ ఆన్ చిప్ అనేది పాలిమర్లతో తయారు చేయబడిన ఒక చిన్న సౌకర్యవంతమైన పరికరం. ఇది సూక్ష్మ స్థాయిలో మానవ అవయవాల నిర్మాణం మరియు పనితీరును అనుకరిస్తుంది. రక్తం లేదా ఔషధాలు వంటి ద్రవాలను మానవ కణాలపై వాటి ప్రభావాలను గమనించడానికి చిప్ ద్వారా పంపవచ్చు. ఇది వైద్య పరిశోధన మరియు ఔషధ పరీక్షలలో సహాయపడుతుంది. పల్నా పథకం ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనగా SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మద్దతు ఇస్తుంది? SDG 8 మంచి పని మరియు ఆర్థిక వృద్ధి. పనిచేసే తల్లుల పిల్లలకు డే కేర్ క్రచ్ మద్దతును అందించడానికి మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యం అనగా SDG 8 మంచి పని మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మిషన్ శక్తి కింద పల్నా పథకాన్ని ప్రారంభించింది. 2022లో ప్రవేశపెట్టిన ఇది 6 నెలల నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు సురక్షితమైన నాణ్యమైన సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఉద్యోగం చేస్తున్న లేదా చేయని తల్లులను కవర్ చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన రీమ్ నావెల్ బేసు ఏ దేశంలో ఉంది? కంబోడియా. రీమ్ నావెల్ బేసు కంబోడియాలోని గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ తీరంలో సిహానోకిలే సమీపంలో ఉంది. ఇటీవల దాని యొక్క విస్తరణ మరియు చైనా ప్రమేయం కారణంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 5, 2025న కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ దీనిని విస్తరింపజేశారు. దీనికి చైనా ఆర్థికంగా మరియు సాంకేతికంగా మద్దతిస్తున్నది. దీని యొక్క విస్తరణ తన జాతీయ రక్షణకు మద్దతిస్తుందని
కంబోడియా పేర్కొంది. అయితే చైనా యొక్క సైనిక ఉపయోగంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ స్థావరం ప్రపంచ వాణిజ్యం మరియు ఇంధన రవాణాకు కీలకమైన మార్గమైనటువంటి మలక్కా జలసంధికి దగ్గరగా ఉంది. భారత రిజిస్ట్రార్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తారు? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు జననాలు మరియు మరణాలను సకాలంలో నివేదించకపోవడం పట్ల భారత రిజిస్ట్రార్ జనరల్ హెచ్చరించింది. ఇది చట్టబద్ధంగా అవసరం. భారత రిజిస్ట్రార్ జనరల్ అనగా ఆర్జీఐ అనేది హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేసే శాశ్వత సంస్థ. దీనిని 1949లో భారత ప్రభుత్వం సృష్టించింది. దీనికి రిజిస్ట్రార్ జనరల్ మరియు ఎక్స్ అఫిషియో సెన్సస్ కమిషనర్ నేతృత్వం వహిస్తున్నారు. సాధారణంగా జాయింట్ సెక్రటరీ ర్యాంకు అధికారి. ఐఐఎం అహ్మదాబాదు తన మొదటి విదేశీ క్యాంపస్ను ఎక్కడ ప్రారంభిస్తున్నది? దుబాయ్. ఐఐఎం అహ్మదాబాదు తన మొదటి విదేశీ క్యాంపస్ను దుబాయ్లో ప్రారంభిస్తున్నది. ఈ క్యాంపస్ సెప్టెంబర్ 2025లో ప్రారంభించబడుతుంది. దుబాయ్ క్యాంపస్లో అందించబడే మొదటి ప్రోగ్రాం ప్రపంచ నిపుణులు మరియు వ్యవస్థాపకుల కోసం 1 సంవత్సరం పాటు ఎంబీఏ ప్రోగ్రాము అవుతున్నది. మొట్టమొదటి హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియరిక్ మరియు క్లైమేట్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఉదంపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలోని చెనానీలోని నతాటోపులో మొట్టమొదటి హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ సెంటర్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ కొత్త కేంద్రం హిమాలయ ప్రాంతానికి ఖచ్చితమైన వాతావరణం మరియు వాతావరణ సూచనలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వంలోని భూశాస్త్ర మంత్రిత్వ శాఖ మద్దతిస్తుంది. హిమాలయ బెల్టులో వాతావరణ పర్యవేక్షణ మరియు విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనగా ఎంఆర్శాము ఆర్మీ ఆయుధ వ్యవస్థను 2 సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. డిఆర్డిఓ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మరియు భారత సైన్యం ఏప్రిల్ 3-4 తేదీలలో ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనగా ఎంఆర్శామ్ యొక్క ఆర్మీ వెర్షన్ యొక్క 4 విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించాయి. ఈ ఎంఆర్శామ్ను డిఆర్డిఓ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారతదేశంలో మహిళలు మరియు పురుషులు 2024 ఎంచుకున్న సూచికలు మరియు డేటా అనే ప్రచురణను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారతదేశంలో మహిళలు మరియు పురుషులు 2024 ఎంచుకున్న సూచికలు మరియు డేటా యొక్క 26వ ఎడిషన్ను విడుదల చేసింది. ఈ నివేదిక అధికారిక వనరులను ఉపయోగించి జనాభా, విద్య, ఆరోగ్యం మరియు ఆర్థిక భాగస్వామ్యం అదేవిధంగా నిర్ణయం తీసుకోవడంపై లింగ ఆధారిత డేటాను అందిస్తుంది.